హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇండియా నుంచి పార్సల్ వస్తుంది. మార్నింగ్ 9 to 11 మధ్యలో వస్తుందని చెప్పాడు. అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను బ్రేక్ఫాస్ట్ చేయకుండా. ఇండియా నుంచి పార్సల్ వస్తుందంటే ఇంక అంతే కదా. కానీ 11 వరకు రాలేదు. సరే అని 1 వరకు చూశాను, అయినా రాలేదు. ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోయి అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత తిందాం అనుకునే లోపు హాస్టల్లో బెడ్స్ ఆర్డర్ చేశామన్నమాట. సో అది డెలివరీ ఈరోజే ఉంది. సో వాళ్ళు వచ్చేసారు డెలివరీ చేయడానికి. ఇంకా సో వాళ్ళు ఇప్పుడైతే ఫిక్స్ చేస్తున్నారు. నా కొరియర్ మాత్రం ఇంకా రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాను. బిఫోర్ 8 PM అన్నాడు. బట్ నేను ఊరికి ఇంట్లోకి బయటకు తిరుగుతూనే ఉన్నాను. హస్బెండ్ అంటున్నాడు, వచ్చిన వాడే మన రోడ్ మీద ఆగుతాడో వచ్చి ఇంటి ముందు పెట్టేసి వెళ్తాడు కదా, నువ్వు ఎందుకని సార్లు బయటకి ఇంట్లోకి తిరుగుతున్నావు అన్నాడు. బట్ ఇండియా నుంచి పార్సల్ అంటే బేసిక్గా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇంకా మాత్రం ఎక్సైట్మెంట్ కామన్ కదా. ఇండియా నుంచి వస్తుందంటే అంతే ఉంటుంది. సో వెయిట్ చేస్తున్నాను. వచ్చాక నేను మీ అందరికీ చూపిస్తున్నాను మా మమ్మీ డాడీ ఏమేమి పంపించారో నా కోసం. రావట్లేదుగా ఇండియా నుంచి పార్సిల్ వస్తుంది, 9కి వస్తుందని చెప్పాడు. సో మనకి ఈరోజు ఆకలి అవ్వలేదు అనమాట. 9కి వస్తుంది కదా అని చెప్పి చూస్తూ ఉన్నాను. 1 అయింది ఇప్పటి, 1కి కూడా రాలేదు వాడు. సో ఇంకా ఆకలి స్టార్ట్ అయ్యి పప్పు చేస్తున్నాను అనమాట, పాలకూర పప్పు. ఇంకా కుకింగ్ అయిపోయింది. తిన్నాం అనుకునే లోపు యాష్లే నుంచి బెడ్స్ వచ్చాయన్నమాట. మొన్న యాష్లేకి వెళ్ళి మేము బెడ్స్ ఆర్డర్ చేసి వచ్చాము. 1 డే అంతా పట్టింది మేము గెస్ట్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి బెడ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. నేను మా ఫ్రెండ్ మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. సో చూసుకొని ఇంకా ఆర్డర్ ఇచ్చి వచ్చాము. ఈరోజు డెలివరీ ఉండే. సో ఇంకా వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసాక తిందాం అన్నట్టు వెయిట్ చేస్తున్నాం. లోపలికి వాళ్ళు అవన్నీ బెడ్స్ అవన్నీ మెటీరియల్ అంతా తీసుకొచ్చేది మేము ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో తీసేసాము. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో నైట్ స్టాండ్. వాళ్ళంతా మెటీరియల్ తెచ్చేసి పైన పెట్టేసుకున్నారు. యాక్చువల్గా నేను వీడియో తీస్తున్నప్పుడు మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను, కానీ అతను అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు. సో బాగుండదు కదా అని చెప్పేసి మేము వీడియో తీయలేదు. మేము ఇప్పుడే ఇల్లంతా సెట్ చేసుకుంటున్నాం. సో మొత్తం సెట్ చేసుకోవడం అయిపోయాక ఒకసారి హోమ్ టూర్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను. ఫైనల్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ది డ్రెస్సర్ ఇంకా బెడ్ నైట్ స్టాండ్ సెట్ చేసాం. ఇంకా నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు ఫిక్స్ చేసేసి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా కొరియర్ ఎప్పుడు వస్తుందా అని నేను ఇంట్లోకి బయటకు తిరుగుతూ ఉన్నాను. ఫైనల్లీ మా నాన్న వచ్చేసాడు. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చేసింది. 50 kgs పార్సల్.
దీనిలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. మా మమ్మీ డాడీ నా కోసం ఇండియా నుంచి పార్సల్ చేశారు, వరలక్ష్మి వ్రతం అండ్ కొన్ని థింగ్స్ అన్ని నాకు కావాల్సినవి. సో ఏమేమి పంపించారో చూద్దాం. నాకు కూడా క్లారిటీగా తెలీదు. సరే ఆపేసి హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చేసింది. 3 days నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు ఫైనల్గా వచ్చేసింది 50 kgs పార్సల్ మా మమ్మీ డాడీ పంపించారు. సో ఓపెన్ చేద్దాం. ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు. స్టార్ట్ చేద్దాం. ఏం కట్టబోగా ఫస్ట్ శారీ ఏదో ఉంది. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసెస్ వరలక్ష్మి వ్రతం కోసం తెప్పించుకున్నాను. అండ్ ఇది మా హస్బెండ్ కోసం టవల్, పూజలో కూర్చునే అప్పుడు యూజ్ చేయడానికి. ఇవన్నీ అయితే నాకు తెలుసు. ఇది శారీ, అమ్మవారికి శారీ, అమ్మవారికి పెట్టడానికి శారీ. బ్యాంగిల్స్, ఇది కూడా ఏంటో నాకు తెలిసి బ్లౌజ్ అయ్యాను. బాక్స్, లడ్డు, ఇదైతే నాకు నిజంగా తెలీదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓపెన్ చేద్దాం. ఇండియా నుంచి పార్సల్ వస్తే ఎక్సైట్మెంట్ వేరు కదా. ఇదే అనుకున్నాను 50 kgs ఏముంటాయని, నన్ను ఏం చెప్పలేదు. ఇదే అనుకున్నాను. మా డాడీ వాళ్ళు నాకు ఏం చెప్పాడంటే, మా డాడీ కాల్ చేసి కొరియర్ చేసిన రోజు 19 kgs అని చెప్పారు. నేను అన్నాను ఏంటి 19 kgs పంపిస్తున్నారా అని అనుకున్నాను. కానీ చూస్తే దాని తర్వాత ట్రాకింగ్ నెంబర్ వస్తే 50 kgs ఉండే. అయితే నేను మా డాడీని అడిగా 50 kgs ఏమున్నాయి డాడీ, 50 kgs అని వస్తుంది, నిన్న 19 kgs అనేది చెప్పావు కదా అని అంటే, అవునా అది కొరియర్ ఏమైనా మారిపోయిందేమో, నేను కనుక్కుంటానులే, మేము వేసింది 19 kgs అని చెప్పారు. ఏంటి గజమాల, ఇంటి ముందు వేయడానికి గజమాల అడిగాను. అది అండ్ వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారి ఫేస్ క్యూట్గా. ఇది అమ్మవారికి పూలు అనుకుంటా. మేబీ ఇక్కడ పూలు దొరకవు కదా, దానికోసం పంపించారు. పూలదండ, సారీ పూలదండ. ఇవేమో చూడు వంకర పసుపు కుంకుమ వేయడానికి గిన్నెలు. ఇవి ప్లేట్స్ వాయినంగా ఇవ్వడానికి ఏదో ఒకటి పంపించమంటే మా మమ్మీ ప్లేట్స్ పంపించారు. కలుషం కోసం ఇది
కాళ్ళకి కట్టుకోవడానికి థ్రెడ్స్ అనమాట, బ్లాక్ థ్రెడ్ పంపించమన్నాను. ప్యాకెట్ తీసుకొచ్చి నేను 1-2 పంపించంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనుకుంటా. ఆల్రెడీ ఫ్రెండ్షిప్ డే అయిపోయింది నా దగ్గరికి వచ్చేసరికి. అండ్ ఇదేమో చిన్న తాబేలు ఉండిద్ది కదా, సో అది పంపించమన్నాను ఇంట్లో పెట్టడానికి. ఒక ప్లేట్ తాబేలు ఉంటుంది కదా అది. ఇవి ఎప్పుడో చెప్పాను, భలే గుర్తుంచుకొని పంపించింది మా మమ్మీ. ఈ ప్లేట్ తాబేలు వేరే బాక్స్ అనుకుంటా. బూందీ అసలు ఇవన్నీ ఎందుకు పంపించేస్తాను. నేను స్నాక్స్ ఏం వద్దని చెప్పాను, బేసిక్గా పికిల్స్ ఒక్కటి కావాలని అడిగాను, కానీ ఇవి కూడా పంపించినట్టుంది. బూందీ అండ్ ఇది కాఫీ కోసం అని నేను అడిగాను. మద్రాస్ కాఫీ ఫిల్టర్ ఇది అట్లా నాకు కింద అది కావాలని చెప్తే అవి తీసుకొచ్చారనమాట. మమ్మీ అన్ని భలే గుర్తుపెట్టుకుంది, నేను ఎప్పుడో చెప్తాను ఇవన్నీ. వరలక్ష్మి వ్రతం కోసం బుక్ అనమాట. ఇది చిన్నది ఎందుకు. రైస్ కప్ పంపించమన్నాను, ఇంట్లో రైస్ కప్ లేదు, సో రైస్ కప్ పంపించమన్నాను. 2 రైస్ కప్పులు పంపించింది. అండ్ ఇది ఇంకొకటి, నాకొకటి, మా హస్బెండ్ ఒకటి. నెయ్యి ఇది పంపించింది. నెయ్యి కూడా ఉంది, కాకపోతే మా మమ్మీకి తెలియక నా దగ్గర లేదు అనుకొని కొన్నదంట. సరేలే ఎలాగో కొన్నాను కదా అని చెప్పేసి ఇది కూడా పంపించాను. టీ గ్లాసెస్ మా ఇంట్లో ఉన్నాయి, కానీ నాకు అవి అంతగా నచ్చలేదు, సో కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి పంపించమంటే ఇవి పంపించింది 6. తాబేలు కుంకుమ పంపించింది. పాలు పొంగించడానికి గిన్నె. అమ్మవారికి నేను నార్మల్ గా ఫోటో పంపించినప్పుడు చూస్తే చాలా హైట్ ఉంటుంది అనుకున్నాను, చూస్తే చాలా చిన్నగా ఫేస్. సో కొబ్బరికాయకి పెట్టేసి ఇలా బాగుందా. చిన్నగా ఉంది, ఫోటోలో తీసినప్పుడు. చెక్కలు నేను ఇక్కడ మొన్న నేర్చుకున్నానని చెప్పినా కూడా పంపించింది. ఇవేమో వరుగులు, మామిడికాయ వరుగులు అనమాట. సో ప్రతిసారి ఇక్కడైతే మామిడికాయలు దొరకవు కదా అన్ని సీజన్స్ లో, సో వరుగులు చేసి పంపించింది. పూతరేకులు నా ఫేవరెట్. ఇన్ని పంపించింది మళ్ళీ ఇవి కజ్జికాయలు చేయడానికి అది అడిగాను, ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి. దానికోసం అది గవ్వల కోసం చెక్క, ఇవేం స్వీట్స్ ఓపెన్ చేయాలి. ఇదేంటో
గంజి పొడి, కాఫీ ఫిల్టర్, ఈ అమ్మవారికి పెట్టడానికి ఇయర్ రింగ్స్ వడ్డానం టైప్ అవి పంపించారు. పసుపు కుంకుమ ఓపెన్ చేసి, ఇవి శంకర్ ఒకపడి ఇది పంపించారు వాయినంతో పాటు ఇవ్వడానికి. బ్లౌజ్ పీస్, గిఫ్ట్, తమలపాకు, బక్కలు ఇలాంటివి ఇవ్వడానికి పంపించారు శంకర్. ఇదేంటో థ్రెడ్స్ పంపించారు, దేవుడు కట్టుకోమని ఏదో చెప్పారు. ఇదేమో ఇంటి ముందు కట్టమని పంపించారు. ఫస్ట్ కుంకుమ ప్యాకెట్స్, అమ్మవారికి ఏమంటారు, అమ్మవారికి చైన్, మా స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంట్లో ఉన్నాయి కూడా పంపించారు. ఈ సైజ్ ఎక్కువైంది పంపించొద్దని చెప్పి ఆయన కూడా పంపించారు స్టిక్కర్స్. వత్తులు, ఇయర్ రింగ్స్ అన్నీ అవన్నమాట అమ్మవారికి వేయడానికి. ఇంకా కొన్ని పసుపు, చింత చిగురు 2 ప్యాకెట్లు వేసాను. నెయ్యి, అల్లం చట్నీ, ప్లేట్, స్వీట్ బాక్స్. దీనిలో అన్ని గిన్నెలే ఉన్నాయి ఎక్కువ. పసుపు, చిగురు ఇంకొకటి పెద్ద ప్యాకెట్ చిగురు, ఇది పూజ చేసేప్పుడు నన్ను కట్టుకుని పంపిస్తాను. మా మమ్మీ నా కోసం 1 వీక్ కష్టపడి దేంతో నేమ్ రాయలేదు, అది పౌడర్ లా ఉంది, కారం పొడి లాంటిది. కారం పొడి లాంటిది. ఇవి గిన్నెలు మొన్న ఆర్డర్ చేసి కొనుక్కున్నాం అనమాట, ఏఎంసీవి. సో ఇవి లిడ్ వస్తుంది. ఇది 59,000 3 గిన్నెలు, ఒక లిడ్ అనమాట. ఇవి మా ఫ్రెండ్ వాళ్ళు ఒక 25 years నుంచి యూస్ చేస్తున్నాం అని చెప్తే, మంచిది, చాలా ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేస్తే మంచి కుక్ అవుతాయని చెప్తే ఇవి తీసుకున్నాము. రీసెంట్ గా చాలా మంది దీనిపైన యాక్టర్స్ కూడా వీడియో చేస్తున్నారు. అలీ గారి వైఫ్, ఇంకా హరిత జాకి వాళ్ళ ఛానల్లో కూడా ఇవి పెట్టారు దీని గురించి. సో ఇది చాలా మంచిదంట హెల్త్కి, కానీ చాలా కాస్ట్ ఎక్కువ. మేము వేరే ఒక ఆంటీ వాళ్ళు చెప్తే వాళ్ళ రిఫరెన్స్తో మేము తీసుకున్నాము. ఎవరైనా కొన్ని రోజులు యూస్ చేసాక చెప్తా ఎలా ఉంటాయో. నేనైతే ఇప్పటి వరకు యూస్ చేయలేదు. మా మమ్మీ వాళ్ళకి చెప్తే ఇవి ఆర్డర్ పెట్టారు. మా ఇంట్లో వాళ్ళు కూడా యూస్ చేయరు, ఇంత కాస్ట్ ఇవి. కాకపోతే ఇవి మంచిది అని చెప్తే మా కోసం ఆర్డర్ పెట్టారు. అన్నిటికీ లిడ్ యూస్ చేయొచ్చు.
ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉంది. ఇవే ఆల్మోస్ట్ 9 kgs వచ్చాయని చెప్పారు. ఇది ఫ్రైయింగ్ పాన్ అన్నమాట. ఇది రైస్, పప్పు అలాంటివి పెట్టుకోవడానికి 2 to 3 minutes లో అయిపోయిద్దంట. పప్పు లాంటివి, మటన్ కూడా బాగా కుక్ అయిద్దంట. ఇది ఫ్రైయింగ్ పాన్. కర్రీకి బుక్. దీన్ని ఎలా యూజ్ చేయాలి అలాంటివి ఉన్నట్టున్నాయి. $58,500 ఏమో పడ్డాయి మాకు. 3 అవి గిన్నెలు, ఇంకా ఒక లిడ్, ప్రెషర్ లిడ్ ఒకటి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తున్నాయి దాని మీద కొడితే. సో నేను జస్ట్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి ఆంటీ వాళ్ళు రిఫర్ చేయడం వల్ల నేను తీసుకున్నాను. మా పేరెంట్స్ కి చెప్తే సరే మంచిది అంటున్నారు కదా, వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా మాకు కూడా కొన్ని పంపించారు. సో మనకి ఇక్కడ రెసిపీస్ ఉన్నాయి కొన్ని, దీనిలో ఎలా చేయాలి అని చెప్పేసి. త్వరగా కుక్ అవుతాయి అంట చాలా తొందరగా. ఇదేంటో ఫ్రేమ్. ఇది ఇంటి ముందు పెట్టడానికి గణేష్ది పంపించమన్నాము. ఇంటి పైన ఫ్రంట్ పెట్టడానికి, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టడానికి కొనమని చెప్పాను. అది కొన్నాను. ఇంకేం లేవు. లాస్ట్ బాక్స్ ఇంకా తీసేసే పక్కన పెట్టేసి. బాక్సులు పక్కన పెట్టుకో. నాకు తెలుసు అన్ని పచ్చళ్ళు ఉంటాయి. ఇప్పటి వరకు పచ్చళ్ళు రాలేదు, రావాల్సిన స్టఫ్ అంతా వచ్చింది. ఎస్, అసలు నేను అడిగిన సెక్షన్ వచ్చేసింది అన్నమాట. టీ పౌడర్ ఎందుకు పంపించారంటే ఒక 300 grams ఎక్స్ట్రా అయిందంట. సో బట్ 300 grams కూడా 1 kgకి పే చేయాలని చెప్పి సరే ఏదో ఒకటి వేద్దాంలే అని చెప్పేసి టీ పౌడర్ వేసారు. చాప పూజ చేసుకునేప్పుడు కూర్చోడానికి, కారపూస చేసుకోవడానికి కారపూసని, జల్లెడ ఒకటి అడిగాను. మామిడికాయ కారం, కొత్త ఆవకాయ కారం, ఇంకొకటి కారం, నిమ్మకాయ చట్నీ. ఇవన్నీ మా పెద్దమ్మ చేసింది పచ్చళ్ళు. మామిడికాయ నా ఫేవరెట్ అన్నమాట. సో ప్యాకెట్స్ పంపించారు. టొమాటో చట్నీ, ఇలా పచ్చళ్ళ కంపెనీ పెట్టుకోవచ్చు యూఎస్లో. చింతకాయ చట్నీ,
ఏదో క్లాత్ లా ఉంది, డ్రెస్ అయ్యండి. చింతపులుసు ఇవి కొనమని అడిగినప్పుడైతే మా డాడీ అసలు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఇలా మంచిదని చెప్తున్నారు, ఒకసారి కొంటారా ఒకవేళ కుదురుతా అని చెప్తే మా డాడీ నీకెందుకు నువ్వు ఆర్డర్ మేము కొంటా అని చెప్పేసి నేను అడిగినవన్నీ పంపించాను. అయిపోయింది. అబ్బాయి ఒకసారి మళ్ళీ ఒకసారి అంతే. ఇదైతేనేమో కర్రీ కోసం తీసుకున్నాము. సో ఇది దీనిపైన లేదన్నమాట. బేసిక్గా ఇది సర్జికల్ స్టీల్ అంట. ఇప్పుడు నాన్ స్టిక్ కానీ అల్యూమినియం లాంటివన్నీ మనం కుక్ చేసుకోవడం వల్ల దానిలోకి అది అల్యూమినియం అవి నాన్ స్టిక్ అంతా మొత్తం పోయేస్తే మనం చేసుకునే ఫుడ్లో కలుస్తుంది, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఇది చాలా మంచిది అని చెప్పేసి ఆంటీ వాళ్ళు చెప్తారు. మాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళు యూజ్ చేస్తున్నారన్నమాట, 1990s నుంచి యూజ్ చేస్తున్నారంట వాళ్ళు. సో అది కొనుక్కోవచ్చు అని చెప్తే మేము ఒకసారి నార్మల్గా మా పేరెంట్స్కి చెప్పాను, ఇలా ఈ గిన్నెలు ఉన్నాయంట ఆంటీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇక్కడ, నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అని చెప్తే సరే అని చెప్పి మా పేరెంట్స్ ఆర్డర్ పెట్టారు. ఈ త్రీ వచ్చేసి 58,500 పడ్డాయి మాకు. చాలా కాస్ట్లీ. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీరు నార్మల్గా వెబ్సైట్లో చూసి, ఇవి డైరెక్ట్ వెబ్సైట్ నుంచి అయితే రావు, మనం కొనుక్కోలేము, డీలర్స్ ఉంటారు. సో ఏఎంసీ వెబ్సైట్లో మనకి డీలర్స్ నెంబర్స్ వస్తాయి మన ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. మేమైతే మాకు ఇది ఐడియా లేదు మా దగ్గర అయితే. మా పేరెంట్స్ నేను ఆంటీ వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారు, సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ నుంచి మా ఇంటికి తెప్పించి అక్కడ నుంచి నాకు కొరియర్ చేశారు. ఇది కర్రీ కోసం అన్నమాట. ఇది మనం పూరీలు కానీ ఫ్రైయింగ్ ప్యాన్, ఏమైనా మనం వంటలు ఏమైనా చేసుకున్న ఫ్రైయింగ్కి పూరీస్కి అలా గారెలు అట్లాంటి వాటికి దీనికి ఒక లిడ్ వచ్చేసింది. ఇది రైస్ కానీ పప్పు కానీ నార్మల్గా వండుకోవాలంటే ఇలా, ఒకవేళ మనం ప్రెషర్ లిడ్తో కావాలంటే ఒక ప్రెషర్ లిడ్ ఇస్తాడు అనమాట. ఇది అన్నిటికీ యూజ్ అవుద్ది. సో ఇలా పెట్టేసి ఇట్లా లాక్ చేయడం, ఇది ఆన్ చేస్తే మనకి లాక్ అయిపోయింది ఇలా అన్నమాట. అన్నిటికీ ఇది కామన్. సో దీంట్లో ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం వండేటప్పుడు ఇలా తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టేసుకోవచ్చు. సో చాలా సేపు వేడిగా కూడా ఉంటుంది ఫుడ్ దీనిలో. అసలు మనకి ఇది జస్ట్ 2 స్పూన్, మనం రెగ్యులర్గా ఆయిల్ చాలా యూజ్ చేస్తాం కదా, చాలా తక్కువ ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు అంట. సో దానికోసం ఇంకా హెల్త్కి మంచిది అని చెప్తే ఇంకా మా పేరెంట్స్ ఉన్నారు. నేను ఏం అడిగినా ఇంకా మా డాడీ అయితే అసలు కాదని చెప్పారనమాట. నువ్వు ఆర్డర్ అయ్యి నీకు ఎందుకు మేము తీసుకొస్తామంటారు. సో నేను మంచిగా మా పేరెంట్స్ని అయితే అంత ఫ్రీగా అడగగలిగితే, ఎవరిని అడగలేదు కదా అలా. ఇవన్నీ అన్నమాట సామాన్. చూడండి, పచ్చళ్ళు ఫ్యాక్టరీ పెట్టేయచ్చు నేను ఇక్కడ పచ్చళ్ళు అమ్మేయచ్చు నేను ఇవన్నీ అన్ని పంపించారు. సో ఫైనల్ గా మమ్మీ పంపించింది కాబట్టి లడ్డు టేస్ట్ చేస్తాను. అన్ని చాలా వరకు మంచిగా వచ్చాయి, 1, 2 చాలా బాగుంది. మమ్మీ చేసింది అనుకో. స్వీట్స్ కూడా ఓపెన్ చేద్దాం. ఇది నాకు తెలిసి మా హస్బెండ్ కోసం పంపించాను స్వీట్స్, ఎందుకంటే నాకు ఆల్రెడీ పూతరేకులు వచ్చేసాయి.
ఎస్, కాజు కట్లీ. ఇది యుఎస్ కి పంపించాలని చెప్తే వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చేసారంట. మంచిగా ప్యాక్ చేశారు, బాక్స్లో పెట్టేసి. ఇప్పుడు తినండి. డ్రై ఫ్రూట్స్.